కాంగ్రెస్ పార్టీ దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి, మన హైదరాబాద్ నగరం అభివృద్ధి కొరకు 60 ఏళ్లకు ఎక్కువ నుంచి పనిచేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అపోజిషన్లు ఉన్నది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇప్పుడు మన ముందు ఉన్నాయి. 60 ఏళ్ల సంది కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదంటారు. మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయినా, శ్రీశైలం ప్రాజెక్ట్ అయినా, పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులైనా అన్నీ కాంగ్రెస్ పార్టీయే చేసింది. కానీ ప్రత్యేకంగా మన హైదరాబాద్ నగరంకి వస్తే ఏ పెద్ద అభివృద్ధి అయినా కాంగ్రెస్ హయాంలోనే అయింది. ఔటర్ రింగ్ రోడ్ అయింది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయింది, పివి నరసింహారావు ఫ్లైఓవర్ అయింది, మెట్రో రైల్ కాంగ్రెస్ ప్రభుత్వమే మొదలు చేసి ఫండ్ చేసింది. అదే కాక కృష్ణా నీళ్ళైనా తాగుతందుకు, గోదావరి నీళ్ళైనా కాంగ్రెస్ పార్టీయే. ఇంతకుముందు ఎంత అభివృద్ధి ఉందే, ఈ 5-6 ఏళ్లలో ఏం అభివృద్ధి అయినరో మీరే ఆలోచించండి. ఏమన్నా ముందుకు పోయింది అంటే ట్యాక్స్లు పెంచిండ్రు. ఎలక్షన్ ముందు కొంచెం ట్యాక్స్లు, అదే ట్యాక్స్ పైసలు వాపస్ మనకి ఇస్తున్నారు. 67,000 కోట్లు ఖర్చు పెట్టినారు జిహెచ్ఎంసీ అభివృద్ధి కొరకు. మేమైతే విచిత్రంగా ఉన్నాము. 67,000 ఎక్కడ పోయినాయి? నిజంగానే అభివృద్ధి అయినా మన బస్తీలు చూడు, మన చెరువులు చూడు, మన నాలాలు చూడు. మీరు రేపు ఓటేస్తేందుకు పోతే ఆ రోడ్ కింద రోడ్ చూడు, అది ఎట్లున్నది. కేవలం పెద్ద పెద్ద ప్రాజెక్ట్ కాదు, మేము చిన్న చిన్న గవర్నమెంట్ స్కూళ్ళను కూడా మంచిగా నడిపినాము. ఇప్పుడు చూడు గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లా నడుస్తున్నాయో. పబ్లిక్ శానిటేషన్, మురికి నాలాలు మరియు చెత్త చెదారము ఇవన్నీ కూడా చూడండి ఎట్లున్నాయో. మేము ఎంతోమంది అంటారు 60 ఏళ్ళ సంది ఏం చేస్తలేరు, కానీ మేము గొప్పగా చెప్పుకుంటాము. 60 ఏళ్ళ సంది మేము ఏం చేస్తున్నామో అదే వచ్చే 60 ఏళ్ళు కూడా చేస్తాము. దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి, జిహెచ్ఎంసీ అభివృద్ధి. మేము అడిగేది ఓట్ల కొరకు అయినా, మేము వచ్చేది ఓట్ల కొరకైనా, కానీ నిజంగా మేము వచ్చేది అడిగేది ఏంటంటే మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి. నిజంగానే అభివృద్ధి ఎప్పుడైంది, నిజంగానే తెలంగాణ ఎవరు ఇచ్చిండ్రు, ఇవన్నీ ఆత్మ పరిశీలన చేసుకొని మీరు ఓటేయాలని మేము కోరుతున్నాము. కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని కోరుతున్నాము.